మోస్ట్ కామన్గా మనము ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము నెక్ పెయిన్స్. అది ఈవెన్ చిల్డ్రన్స్లలో మిడిల్ ఏజ్లో, అడల్ట్ ఏజ్లో అండ్ ఓల్డర్ ఏజ్లో కామన్గా చూస్తుంటాం. ఒకప్పుడు మేము ఎక్కువగా ఓల్డర్ ఏజ్ వాళ్ళల్లో ఈ నెక్ పెయిన్స్ అనేది చూసాం, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరిలో వస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా ఇది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు నెక్లో ఏ ఏరియాలో మనకు కామన్గా పెయిన్స్ వస్తాయన్నది మనం ముఖ్యంగా తీసుకుంటే, నెక్లో మనకు బోన్స్ ఉంటాయి, అలాగే బోన్ మధ్యలో జాయింట్స్ ఉంటాయి. జాయింట్స్కి ముందు భాగంలో మనకు వెన్నుపూస స్పైనల్ కార్డ్ ఉంటుంది, అలాగే ఎముకలు ఉంటాయి. అంతేకాకుండా మనకు లిగమెంట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. ఇలాంటి ఎన్నో రకాల కారణాల వల్ల కూడా మనకు ఈ నెక్ పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాం. సో నెక్ పెయిన్లో మనము సిమ్టమ్స్ ఎలా వస్తుంది? పెయిన్ అండ్ స్టిఫ్నెస్, అంటే ఈ యొక్క నెక్ మెడ భాగం కండరాలు పట్టుకున్నట్టుగా స్టిఫ్నెస్ రావడం, అంతేకాకుండా నొప్పి రావడం. ఆ తర్వాత మనకు చేతులలో పెయిన్, టింగ్లింగ్నెస్, నమ్నెస్, వీక్నెస్. అంటే మనం ఎప్పుడైతే నెక్ ఎఫెక్ట్ అవుతుందో మనకు చేతులు కాళ్ళల్లో నరాలు తిమ్మిరి రావడం, బిగుసుకుపోవడం, టింగ్లింగ్ అనిపోవడం లాంటివి ఉండేది. సడన్గా ఆ పెయిన్ పెరిగిపోవడం, దెబ్బ తాగటం వల్ల కూడా ఎగ్జాజరేట్ అయ్యి పెయిన్ పెరగడం. అంతేకాకుండా బాడీలో ఒకలాంటి టైప్ ఆఫ్ స్టిఫ్నెస్ బోత్ ఆర్మ్స్కి రావడం అనేది మనం చూస్తుంటాం. సో అంతే వెరీ రేర్ కారణాలు ఏవైతే నెక్ పెయిన్స్ కారణం ఉంటుందో అందులో ఫ్రాక్చర్, అంటే మెడలో ఉండే ఎముకలు ఫ్రాక్చర్ ఇంజరీస్ వల్ల కూడా మనకు సివియర్ పెయిన్ వస్తుంది. అంతేకాకుండా జాయింట్స్లలో కానీ, లేకపోతే బోన్లో కానీ, స్పైనల్ కార్డ్లో కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు నెక్ పెయిన్ వస్తుంది. అంతేకాకుండా బోన్స్లలో గడ్డలు, ట్యూమర్స్ ఉండటం వల్ల కానీ, వెన్నుపూసలో ట్యూమర్స్ ఉండటం వల్ల కూడా మనకు నెక్ పెయిన్స్ రావచ్చు. అంతేకాకుండా మనకు జాయింట్స్లలో ఆర్థరైటిస్ అనే సమస్య, అంటే కీళ్ళల్లో అది రుమటాయిడ్ కావచ్చు, సొరియాటిక్ కావచ్చు, లేకపోతే మనకు యూజువల్గా గౌటీ ఆర్థరైటిస్ వల్ల కానీ, లేకపోతే సెప్టిక్ ఆర్థరైటిస్ వల్ల కానీ, లేకపోతే డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కానీ మనకి ఒక ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోయి పెయిన్ రావచ్చు. సో పర్టికులర్గా మనం తీసుకుంటే పెయిన్, స్టిఫ్నెస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో నమ్నెస్, టింగ్లింగ్ ఎందుకు వస్తుంది అంటే మెడలోని నరాలు, ఎముకలు నొక్కిపోయినప్పుడు కానీ, డిస్క్ నొక్కిపోయినప్పుడు కానీ, డిస్క్ ప్రొలాప్స్ వల్ల కానీ మనకు ఈ టింగ్లింగ్ నమ్నెస్ అనేది వస్తుంది. అంటే గ్రేటింగ్ నాయిసెస్, మెడలో ఒకలాంటి శబ్దాలు, నొప్పితో పాటు మెడ మలిచినప్పుడు ఒకలాంటి శబ్దాలు రావడం, సడన్గా నెక్ పెయిన్తో పాటు తల తిరగడం, డిజినెస్ కానీ, సడన్గా బ్లాక్అవుట్ అవడం, అంటే కళ్ళు మూసుకుపోయినట్టు రావడం కానీ ఎన్నో సమస్యలు చూస్తుంటాము. మనకు ఎన్నో కండరాలు మన మెడలో ఒక సామూహిక స్ట్రెంగ్త్ తోటి ఉంటుంది. ఈ కండరాలలో కూడా నరాలు పట్టుకోవడం వల్ల స్పాజమ్స్ వచ్చేసి కండరాల్లో నొప్పి వస్తుంది. ఇలాంటి మనం చూసినప్పుడు కూడా ఈ స్పాజమ్స్ వల్ల కూడా మనం చూస్తాం. సో ఇలాంటప్పుడు వరి, స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే అన్యూజువల్ నిద్రపోవటం, అంటే పడుకునే పద్ధతులు సరిగ్గా లేక పిల్లోస్ను అబ్నార్మల్గా వాడటం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే దెబ్బలు తాగటము, అంటే కార్లో డ్రైవ్ చేసినప్పుడు విప్లాష్ ఇంజురీస్, అంటే మెడకు సడన్గా ముందు కొట్టుకోవడం వల్ల విప్లాష్ ఇంజురీస్ వల్ల కూడా మెడ నొప్పులు వస్తాయి. స్ట్రెయిన్ వల్ల వస్తాయి. సమ్టైమ్స్ సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటి వ్యాధులు. స్పాండిలోసిస్ అంటేనేమో ఆస్ట్రోపోరోసిస్ వ్యాధులలో వస్తుంది, స్పాండిలైటిస్ అంటేనేమో జాయింట్స్లో సమస్యలు రావటం వల్ల కూడా వస్తుంది. సో ఇలాంటి ఎన్నో కారణాలు మనం చూసుకొని ఎలా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం? బేసిక్గా ఎక్స్రే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తద్వారా అనాటమీ ఆఫ్ ద బోన్స్, జాయింట్స్, అలాగే అనాటమీ ఆఫ్ ద లిగమెంట్స్, డిస్క్లు కూడా మనం సక్రమంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్రేలో పెద్దగా కేవలం ఏవైతే ఎముకల్లో తేడా ఉందో తెలుస్తుంటాం, ఆ తర్వాత సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ తీయటం వల్ల స్పెసిఫిక్గా ఎముకలో ఉన్న నరము, లిగమెంట్స్, జాయింట్స్, ఈవెన్ నర్వ్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో వాటి విషయము, అంతేకాకుండా ఎముక మధ్యలో ఉండే డిస్కుల గురించి కూడా మనం ఎంఆర్ఐలో తెలుసుకొని స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అయిందా, లేకపోతే నరం నొక్కపోయిందా, బోన్ అరిగిపోయిందా, లేకపోతే ఆర్థరైటిస్ అనే కీలవాతం ఉందా, ఏదన్నది మనకు ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోవచ్చు. సో స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేసినప్పుడు స్పెసిఫిక్గా రక్త పరీక్షలు చేయటం వల్ల కూడా ఆ యొక్క మన ఎంఆర్ఐ రిపోర్ట్కు, ఎక్స్రే రిపోర్ట్కు కరస్పాండ్ అయ్యి మనం క్లినికల్గా డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఏమేమి ట్రీట్మెంట్ నెక్ పెయిన్లో కామన్గా మనము చూస్తే ఫిజియోథెరపీ, ఆస్టియోపత్స్, కైరోపత్స్ కొంతమంది ట్రీట్మెంట్ ఇస్తారు.
కానీ అది స్పెసిఫిక్గా చాలా జాగ్రత్తగా కీమోథెరపీ ఇవ్వాల్సిన స్పెసిఫిక్ ఫిజియోథెరపీ ఇవ్వాలి. కొంతమంది మ్యానిపులేషన్ చేస్తారు, నెక్ని అటు ఇటు తిప్పి అది కొంతవరకు డేంజర్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సెన్సిటివ్ జాయింట్స్ ఉండటం వలన, నరాలు ఉండటం వలన డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కైరోథెరపీలో కానీ ఈ మ్యానిపులేషన్ థెరపీలో చాలా జాగ్రత్తగా అనాటమీ అర్థం చేసుకొని, ఫిజియాలజీ అర్థం చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. ఏమాత్రం తొందరపడ్డా కూడా మేజర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నెక్లో ఊపిరి తీసుకునే నరాలు ఫ్రెనిక్ నర్వ్ అని వస్తుంది, ఆ నరం దెబ్బతింటే ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మ్యానిపులేషన్ చేయాలి. అలాగే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రిక్ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఇది మజిల్ స్ట్రెంథనింగ్ని నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. తద్వారా నెక్ మజిల్స్ స్ట్రాంగ్గా అవుతే మనకు పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం కాలర్స్ కూడా చాలా ఎక్కువ మందికి పెడుతున్నాం. ఎందుకంటే డిస్క్ ప్రొలాప్స్లో కానీ, ఆస్టోపోర్సిస్లో కానీ, లేకపోతే స్పాండిలైటిస్లో ఈ సాఫ్ట్ కాలర్స్ వాడటం వల్ల మనకు కొంత మేరకు అబ్నార్మల్ స్ట్రెస్లోకి పోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, తద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్టర్నేట్ థెరపీలో ఆక్యుపంక్చర్, పెయిన్ డైవర్షన్ థెరపీస్ ఉంటాయి. బట్ అది దాని రోల్ పెద్దగా మనం చెప్పలేము. స్పెసిఫిక్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఇంజెక్షన్స్, డోలోకైన్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ కానీ, లేకపోతే సమ్ టైమ్స్ స్టెరాయిడ్ థెరపీ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి ఇది ఉంటుంది. సో సర్జరీ అనేది స్పెసిఫిక్గా డిస్క్ ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, సబ్లక్సేషన్స్, డిస్లొకేషన్ సమస్యలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంజురీ వలన స్పైనల్ కార్డ్ ఇంజురీ రావటము, వెన్నుపూస వంగడం కానీ, వెన్నుపూసలో డిస్లొకేషన్, సబ్లక్షన్స్ కరెక్షన్ చేయడం కానీ, బోన్ ట్యూమర్స్ సర్జరీ ద్వారా చేయడం వల్ల మనం ఇట్లాంటి సమస్యల్ని చేసుకోవచ్చు. సో యూజువల్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మందులతో చేసే ట్రీట్మెంట్లో ఎక్కువగా మనము యాంట్రిప్టలిన్ అనే ఒక ట్యాబ్లెట్, అది డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్, అది కొంత సెడేషను, కొంత చల్లబరిచే ట్యాబ్లెట్, అది తద్వారా మీకు హెల్ప్ అవుతుంది. నరానికి సంబంధించిన విటమిన్స్ మనం గాబాపెంటిన్, ప్రీగ్యాబిలిన్ అనే మాత్రలు వాడటం వల్ల కూడా నరం యొక్క తీపిని, నొప్పిని కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సమ్ టైమ్స్ సివియారిటీ ఆఫ్ ద పెయిన్ ఎక్కువ ఉంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కూడా నరువుని మనము చల్లబరిచే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనము పర్టికులర్గా పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, జాగ్రత్తలు, బ్రేసెస్, కాలర్స్, ఇఫ్ నెససరీ సర్జరీ ద్వారా ఈ యొక్క నెక్ పెయిన్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. 8 minutes.